ఈ మధ్యకాలంలోనే సినీ ఫీల్డ్‌లోని ఏ చిన్న విషయమైనా గానీ మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎనక ముందు చూడకుండా వాళ్ళ ఫ్యాన్స్ ఫెయిల్ అవుతారని, లేదా వాళ్ళ కుటుంబం బాధపడుతుందని ఇటువంటి ఏమి కూడా పట్టించుకోకుండా ఆళ్ళకి ఏదనిపిస్తే అదే చేసేస్తా ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఒక కీలక నటుడైతే తన ఇంట్లోనే శవమై తేలాడు. అసలు ఎందుకు అలా ఆత్మహత్య చేసుకున్నాడో కూడా తెలీదు. 2019లోని తను నటించిన ఒక 'జావా' అనే సినిమాలో కూడా కీలకంగా ఆ రాష్ట్ర అవార్డు కూడా పొందాడాయన. ఆయన ఎవరంటే ఆయన పేరు అఖిల్. ఆయన కేరళ రాష్ట్రానికి సంబంధించిన కీలక నటుడనమాట. ఆయన కనీసం 4, 5 సినిమాల్లోని ఆయన కీలక నటుడిగా నటించాడు. అదేవిధంగా తన నటన అద్భుతంగా ఉందని చెప్పేసి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు పొందిన వ్యక్తి అయిన ఆయన అవార్డు కూడా కేరళ రాష్ట్ర అవార్డు కూడా పొందాడాయన. మరి ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆయన చనిపోయాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రీసెంట్‌గా రోడ్డు యాక్సిడెంట్‌లోని తీవ్ర గాయాల పాలయ్యారు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి హాస్పిటల్‌లోనే అండర్ ట్రీట్మెంట్‌లో ఉన్నాడు. ఈయన మరి ఇతని ఇంట్లో మరి ఏమైందో లేదో తెలీదు గానీ శవమైతే తేలాడు. పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు దేనివల్ల ఇతను చనిపోయాడు? అసలు ఎలా చనిపోయాడు? ఇతనేమైనా ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా చంపారా లేదా అని. అంతకుముందు ఇతను కూడా ఏదో పని చేసేవాడంట. ఆ పని మానేసాడంట. ఎందుకంటే అక్కడ కొన్ని వివాదాస్పద సమస్యలు రావడం వల్ల అది వదిలేసి సినీ ఫీల్డ్‌లోని ప్రయత్నాలు చేయడం వల్ల సినీ ఫీల్డ్‌లోని ఆయనకి అవకాశాలు దక్కాయంట. ఆ కోణంలో కూడా చూస్తా ఉన్నారు. ఆ ముందు పని చేసిన దాంట్లో ఎవరైనా ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారా? వాళ్ళెవరైనా ఇతని మీద అటాక్ చేశారా? ఇతని ఎదుగుదల చూసి అని చెప్పేసి ఈ కోణంలో కూడాను పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. చూసారు కదా! లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.